ఏం జరుగుతుందో ఏమో రైతులు మాత్రం నానా పాటలు పడుతున్నారు. యూరియా బంగారం అయిపోయింది. పట్టాదారు పాస్బుక్, ఆధార్ కార్డు చూపిస్తే తప్ప యూరియా దొరకని పరిస్థితి నెలకొంది. అది కూడా ఒక రైతుకు ఒక బస్తానే. అదీను అదృష్టం ఉంటే దొరకచ్చు, లేదంటే ఉత్త చేతులతో ఇంటికి తిరిగి వెళ్లాల్సిన దుస్థితి రైతులకు దాపురించింది. యూరియాను బ్లాక్ మార్కెట్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు సీఎం చంద్రబాబు. యూరియా సరఫరాపై సమీక్ష నిర్వహించిన సీఎం కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి జేపీ నడ్డాతో ఫోన్లో మాట్లాడారు. కాకినాడ పోర్టుకొచ్చే నౌకలో 7 ర్యాక్ల యూరియాను ఏపీకి కేటాయించాలని నడ్డాను కోరారు. చంద్రబాబు విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించారు నడ్డా. రాష్ట్రంలో ఎక్కడా యూరియా సమస్య లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి. రాష్ట్రంలో ప్రస్తుతం 80,503 మెట్రిక్ టన్నుల ఎరువుల నిల్వలు ఉన్నాయని సీఎం దృష్టికి తీసుకెళ్లారు అధికారులు. మరో 10 రోజుల్లో 23,592 మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి వస్తుందని తెలిపారు. యూరియాను బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు సీఎం. వచ్చే రబీ సీజన్కు అవసరమయ్యే యూరియాపై ఇప్పట్నుంచే ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి రైతులకు ఎరువులపై భరోసా ఇవ్వాలని సూచించారు ముఖ్యమంత్రి. ఎరువులు దొరకవనే ఆందోళనతో రైతులు ఒకేసారి కొనుగోలు చేసి నిల్వ పెట్టుకోకుండా చూడాలన్నారు. రాష్ట్రంలో యూరియా కొరత లేదని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ రైతులు మాత్రం అవస్థలు పడుతూనే ఉన్నారు. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలంలో యూరియా కోసం రైతుల మధ్య తోపులాట జరిగింది. పోలీసుల సమక్షంలో ఒక్కో రైతుకు ఒక్కో బస్తా యూరియా సరఫరా చేశారు అధికారులు. జిల్లా నరసన్నపేట మండలంలో రైతులు యూరియా కోసం పడరాని పాట్లు పడుతున్నారు. ఉదయం 6 గంటల నుంచే రైతు సేవా కేంద్రాలకు చేరుకుని యూరియా కోసం ఎదురు చూస్తున్నారు. పోలాకి నరసన్నపేట, జలుమూరు మండలం నుంచి నరసన్నపేటకొచ్చారు రైతులు. నరసన్నపేట మండలానికి చెందిన వారికి మాత్రమే యూరియా ఇస్తామనడంతో ఉసూరుమని వెనక్కి వెళ్లిపోయారు మిగతా మండలాల రైతులు. పల్నాడు జిల్లాలో యూరియా కోసం రైతులు ఆందోళనకు దిగారు. ఈపూరులో సొసైటీ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. సొసైటీకి 2 రోజుల క్రితం 880 బస్తాల యూరియా వచ్చినా రైతులకు సరఫరా చేయలేదు. రైతుల ఆందోళనతో హైదరాబాద్ వినుకొండ రహదారిపై కాసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. డిమాండ్కు సరిపోయేంత స్టాక్ లేకపోవడంతో ఉన్నదాన్నే అందరికీ పంపిణీ చేశారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి పట్టణంలోని రైతు సేవా కేంద్రం వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారు. యూరియా ఇస్తున్నారని తెలుసుకున్న రైతులు పట్టాదారు పాస్బుక్స్, ఆధార్ కార్డులు తీసుకుని రైతు సేవా కేంద్రానికి చేరుకున్నారు. క్యూలైన్ భారీగా ఉండడంతో రైతుల మధ్య స్వల్పంగా తోపులాటలు చోటు చేసుకున్నాయి. అందరికీ సమానంగా కాకుండా కొందరికి ఎక్కువగా, మరికొందరికి తక్కువగా ఇస్తున్నారంటూ మహిళా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 18 టన్నుల యూరియా మాత్రమే వచ్చిందని, 2 ఎకరాల పైన ఉన్నవారికి 2 బస్తాలు, 2 ఎకరాల కన్నా తక్కువ ఉన్నవారికి 1 యూరియా బస్తా అందిస్తున్నామని అధికారులు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలంలోని గుళ్లపూడి సొసైటీ వద్ద రైతులు యూరియా కోసం గంటల తరబడి నిల్చుంటున్నారు. ఓపిక లేని వారు క్యూలైన్లో చెప్పులు పెడుతున్నారు. సొసైటీ పరిధిలో 330 బస్తాలు రాగా వందలాది మంది రైతులు గంటల తరబడి ఎండలోనే పడిగాపులు పడ్డారు. ఎన్ని ఎకరాలున్నా సరే 1 బస్తానే ఇస్తున్నారని మండిపడ్డారు రైతులు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో గ్రోమోర్ కేంద్రం వద్ద ప్రతిరోజు రైతులు పడిగాపులు పడుతున్నారు. 100 మంది రైతులకే టోకెన్లు ఇవ్వడంతో మిగతా వారికి ఎప్పుడిస్తారంటూ ఆందోళనకు దిగారు. పార్వతీపురం మండలంలో యూరియా కోసం చినబొండపల్లిలో 1 రైతుకు 1 యూరియా బస్తానే అందజేస్తున్నారు వ్యవసాయ శాఖ సిబ్బంది. సాలూరు మండలం కూర్మరాజుపేటలో రైతు భరోసా కేంద్రానికి చేరుకున్న రైతులు పడరాని పాట్లు పడ్డారు. కూర్మరాజుపేటకు 13 మెట్రిక్ టన్నుల యూరియా రాగా ఒక్కో రైతుకి 1 బస్తా లెక్క చొప్పున వ్యవసాయ అధికారులు పోలీసుల సమక్షంలో పంచడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం యూరియా కొరత లేదని చెప్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం రైతులకు కష్టాలు తప్పడం లేదు. ఇదంతా ఎందుకు జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. అధికారులు సరిగా పనిచేయడం లేదా, లేదంటే సరిపడినంత స్టాక్ రావడం లేదా అనేది సమాధానం లేని ప్రశ్నగా మారింది.